ఒక కప్పు గోధుమ రవ్వతో బెల్లం వేసి స్వీట్లా చేశానండి. అది ఎలా చేశానో చూపిస్తాను. ఒక చిన్న కప్పు తోటి రవ్వ తీసుకున్నానండి, గోధుమ రవ్వ. అలాగే ఒక కప్పు తోటి బెల్లం తురిమి పక్కన పెట్టుకున్నాను. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే 1.5 కప్పు వేసుకోవచ్చు. తర్వాత బాండీలో కొద్దిగా నెయ్యి వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని వేపి పక్కన పెట్టుకోవాలండి. అదే నెయ్యిలోని మనం కొలతగా తెచ్చి పెట్టుకున్నటువంటి రవ్వను కూడా వేసి మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి. తర్వాత ఒక కప్పుకి 4 కప్పులు నీళ్లు, వేడి నీళ్ళు పక్కన మరిగించుకొని ఈ రవ్వలో వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో దగ్గరకు ఉడికిన తర్వాత బెల్లం, ఇలాచీ పౌడరు, చిన్న సాల్ట్ వేసుకోవాలండి. అంతే, దగ్గరికి ఉడకనిచ్చి మనం వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. మనకి వీలైతే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది దించే ముందు. అంతేనండి, గోధుమ రవ్వతో ఈ స్వీట్ చేసుకొని హాలిడేస్లో పిల్లలకి పెట్టండి. ఎటు తిరిగి రేపు సండే కాబట్టి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. స్వీట్ ఎక్కువ అనుకుంటే 1.5 కప్పు వేసుకోండి. నేను తక్కువ తింటాం కాబట్టి మేము ఒకటే వేసుకున్నాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.